హృదయపూర్వకంగా ఉన్నారు. దేవుని ప్రార్థించి సహోదరులందరికీ ప్రభుత్వం కూర్చున్నాను. వందనాలు రావటం సంతోషంగా భావిస్తున్నాను. డేవిడ్ గారు చాలా తెలివితేటలుగా అబ్రహాం గారు పట్టుకుంటే వదిలిపెట్టారు. అబ్రహాం గారు చాలా స్ట్రిక్ట్. టైం వచ్చేసారు కూడా దేవుడి గారు కొంచెం కన్సెప్ట్ ఉంటారు. పర్లేదు నిదానంగా అయితే ట్రాఫిక్ వల్ల కొంచెం క్షమించండి. ఆలోచించండి కదా నిర్గమకాండం 14 మొదటి లక్షణం చదవండి. పెద్దలు ఉన్నవాళ్ళు మైక్ తీసుకొని బాగుంది అందరికీ. మరియు యెహోవా మోషేతో మైక్ తీసుకొని చదువు. పెద్దలు ఉన్న వాళ్ళు మైక్ తీసుకొని దగ్గర ఉన్న వాళ్ళు మైక్ తీసుకొని మైక్లో చదివితే మీకు ఉన్న వాళ్ళు కూడా వింటారు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్పెసోను ఎదుటను దిగవలనని వారితో చెప్పాను. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకిలాగు చేసితిమి, మన సేనలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములు మీరు కొంచెం బేస్ కొంచెం వాళ్ళు అవకాశం ఉన్నాయి. నాకు మాట్లాడింది నాకు మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను
బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదములకు నమస్కరించి పూజిస్తున్నాము. మమ్మలను మీ యొక్క పాదములు చెంత చేర్చినందుకు స్తోత్రములు, మీ సన్నిధిలో సమకూర్చినందుకు స్తోత్రములు. మీ దాసులు మా సహోదరులు డేవిడ్ బాబు గారిని బట్టి, సంఘమును బట్టి స్తోత్రములు. దాసుల అబ్రహాం గారిని బట్టి, ఆయా స్థలముల నుంచి తీసుకుని వచ్చిన మీ సేవకులను బట్టి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము. నాతో ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుతారు. వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, మీ పాదములకు మృతుకు యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈ రాత్రి కొన్ని ఆశ్చర్యకరమైన తలంపులు మీకు చెప్తాను. ఇశ్రాయేలీయులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితి. అక్కడ అసలు వెళ్ళటానికి మార్గము లేదు. చూడండి దయచేసి 14వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. 14వ అధ్యాయము 3వ వచనం చదువు. 14:3 చదువు. ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. నేను ఒక ఉన్నతమైన విజ్ఞ, ఒక నూతన కోణంలో ఈ వాక్య భాగాన్ని నేర్చుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము విడిచి బయలుదేరి కానాను దేశంలోకి వెళ్ళిపోయారు. స్వాస్థ్యంలో దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్ర మార్గంలో నడిపిస్తున్నాడు. వాస్తవానికి బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే మరొక మార్గం ఉంది. ఆ మార్గంలో 11 నుంచి 15 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట స్వాస్థ్యం. అయితే ప్రభువు వారి కష్టమైన మార్గంలో నడిపిస్తున్నారు. ఇది అస్సలు మానవ జ్ఞానానికి అర్థం కాదు. ప్రభు వారిని ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తున్నారు. బయల్సు కోన ఎదుట పీహాహిరోతు మార్గంలో వారిని వెళ్ళమని చెప్పారు. అక్కడ దిగమని చెప్పారు. అక్కడ వాళ్ళు దిగారు. అంటే అక్కడ వాళ్ళకి ఒక స్టాప్ అయినారు. ఎదురు భయంకరమైన ఎర్ర సముద్రము, కుడివైపున ఎడవైపున
భయంకరమైన అరణ్యం. అరణ్యం వారిని ఏం చేస్తుంది? మూసింది. ఇక వాళ్ళకి మార్గము లేదు. ఇంకా మార్గం ఏదంటే వెనక్కి తిరిగి వెళ్ళాలి. అయితే వెనక ఫరో యొక్క 600 రథములు, ఫరో యొక్క సైన్యం ఇశ్రాయేలీయులను చంపడానికి వస్తూ ఉంటారు. అది పరిస్థితి. చూడండి, మరల మొదటి నుంచి చదవండి. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను. నేను చాలా సార్లు వాక్యం చదివిస్తాను, నాకు అలవాటు. ఎందుకు చదివిస్తాను మీకు అర్థమవుతుంది. చదువు. ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహీరోతు ఎదుటను, అనగా యుద్ధోలకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెపోను ఎదుటను దిగవలనని వారితో చెప్పును. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. దేవుడు ముందే చెప్పాడు, నేను ఫరో వలనను అతని సేనల వలన మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేనలతో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెపోను ఎదుటనున్న పిహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు వారు ఎర్ర సముద్రంలో దిగారు కదా, వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కదా. ఇప్పుడు ఫరోకి ఆ విషయం తెలిసి ఫరో తన సైన్యంతో వస్తున్నాడు ఇశ్రాయేలుని చంపడానికి కదా. ఎందుకు ఫరో సైన్యంతో ఇశ్రాయేలుని చంపడానికి వస్తున్నాడు? ఒక క్షణం ఆలోచించేది. ఎందుకు ఫరో ఒక్కడు కాదు, ఫరో మామూలు సైన్యం కాదు. ఫరో తన సైన్యంలో ఉన్న 600 శ్రేష్టమైన రథములతో అందుక ప్రతి రథం మీద అధిపతులను ఎక్కించాడు. అంటే మంచి యుద్ధ వీధిని అధిపతులతో వారు భయంకరంగా వస్తున్నారు. అది ఎంతంటే ఫరో భయంకరమైన కోపావేశుడే వస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఫరో సైన్యము ఇశ్రాయేలుని చంపడానికి వస్తున్నారు చెప్పండి. కొంచెం మాట్లాడింది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఎందుకు వస్తున్నారు? చెప్పండి ఎవరైనా సహోదరులు పెద్దవాళ్ళు. స్థానానికి వెళ్ళకూడదు. ఇంకా ఎందుకు వస్తున్నారు? నేను ఇట్లా అడగటంలో ఒక ఉద్దేశం, మీరు ఎంత వరకు వాక్యాన్ని గ్రహించగలరు?
ఎందుకు వస్తున్నారు అంతే కాకుండా ఫరో మామూలుగా రావట్లేదు. అసలు వీళ్ళని చంపడానికి పెద్ద సైన్యం కూడా అవసరం లేదు ఇస్రాయేల్. ఎందుకంటే ఇస్రాయేల్కి యుద్ధం చేయటం రాదు. ఏమొచ్చే వీళ్ళకి? ఇస్రాయేల్కి ఏమవుతుందా అమ్మా? వాళ్ళకి వచ్చింది చేయటం, తర్వాత సనగటం వచ్చాను రెండోది రాదు. తర్వాత కొండల దగ్గర కూర్చొని బాగా చెప్తారు. ఇంకంటే వాళ్ళకి వచ్చు ప్రార్థన చేయడం, స్థుతించడం రాదు. వీళ్ళకి యుద్ధం చేయడం అసలే ఈజీగా చంపేయచ్చు. కానీ అంత యుద్ధ సైన్యంతో ఎందుకు వస్తున్నాడు చెప్పండి? మంచి ప్రశ్న. దేవుడు ఫరో హృదయాన్ని కట్టుపరిచాడా? ఫరో తనంతట తాను తన హృదయాన్ని కట్టుపరుచుకున్నాడా? దేవుడు కఠినపరచలేదు. దేవుడు కఠినపరిస్తే ఆయన అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే దేవుడు కఠినపరిచాడు కాబట్టి అని చెప్పచ్చు. ఆయన కఠినపరిచే దేవుడు కాదు. మరి వాక్యం ఉంది కదా అని అంటారేమో. చూడండి నిర్గమకాండ 9వ అధ్యాయం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నేను వాక్యం చెప్పడం కాదు కానీ వాక్యంలో ఉన్న దేవుని మనసును చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. 9వ అధ్యాయం 34వ వచనం. పెద్దగా చదివేసామా? అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు కఠినపరుచుకున్నారా దేవుడు కఠినపరిచాడా? ఇది ఎట్లా అంటే లాజికల్ వర్డ్. అందరు నాకు నువ్వు ఎంత చెప్పినా వింటలేదనుకో, రక్తం పొందండి మాని మేము హృదయం కఠినపరుచుకుంటాము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వదిలిపెట్టేస్తాడు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో నీ హృదయం ఆటోమేటిక్గా ఇంకా పెట్టాలి. అది మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. రోమిలకు రాసిన పత్రిక 1. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. దేవుని మహిమపరచకుండా దేవుని చతుష్పాద జంతువుల యొక్క రూపంలోకి మార్చాడు. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అప్పగించేశాడు. ఇంకా అంటుకట్టు రోమా పత్రిక 1వ అధ్యాయం ఎట్లా మనుషులు అంధకారంలోకి వెళ్ళారో అనేది చూడండి. నువ్వు చెప్తున్నా మీ పిల్లలకి చెప్పావు ఎంత చెప్పినా వాడు మారు. ఇంకేం చేస్తారు? చెప్పి విసిగిపోయి ఏం చేస్తారు? వాళ్ళ నీ ఇష్టం, నీ అట్లా వదిలేశారు. అప్పుడు వాళ్ళతో ఏమైపోయింది? అది చూడండి, ఎంత చెప్పినా దేవుడు మారు మనసు పొందదు. అవిధేయతలో ఉండండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నువ్వు తెలియకుండా నీ హృదయం కఠిన పరిశుద్ధాత్మ అది దేవుడు, అది పైన మరో హృదయం అట్లా కఠినమైన
పూర్తిగా కఠినమైపోయిందన్నమాట. అందువలన ఫరో తన రథములతో ఇశ్రాయేలుని చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను లేదు, మీరు ప్రశ్న అడుగుతుంది వాళ్ళు అడుగుతుంది లేట్ అయిపోతుంది. ఫరో ఎందుకు వస్తున్నాడు చెప్పిన ఐగుప్తీయులు జ్యేష్ఠ కుమారులందరూ మీకు వినపడుతుంది నా మాట. ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడో భయంకరమైనది ఐగుప్తీయులు ఏడుస్తూ ఉండేదారు. ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరి అది ఎప్పుడైతే ఈ దేవుడు మా కొడుకులను చూసాడు, అది భయంకరమైన కోపం మిమ్మల్ని చంపారు. సంఖ్యాకాండ 33 మొదటి నెల 15వ దినమున వారు రామేశ్వరములో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. ఐగుప్తీయులందరూ ఏం చేస్తున్నారు? ఐగుప్తీయులు సమాధుల తోటలో సమాధి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు నేను చాలా కష్టమైన ప్రశ్న అడుగుతాను. నాకు జవాబు దేవుడు ఎందుకు ఐగుప్తీయులు జ్యేష్ఠ కుమారుని చెప్పారు? మీరు అర్థం చేసుకుంటే మీరు చెప్పగలుగుతారు. నా కష్టం అంతా కలుగుతుంది. ఎందుకు జ్యేష్ఠుని చంపారు చెప్పండి? మొత్తాన్ని చంపేయచ్చుగా దేవుడు? మీకు అర్థం అవుతుంది నా ప్రశ్న. దేవుడు ఐగుప్తీయులందరినీ చంపొచ్చా లేదా చెప్పండి పాస్టర్ గారు. మరి దేవుడు జ్యేష్ఠుని ఎందుకు చంపాడు? ఎందుకు జ్యేష్ఠుని చంపాడు? నిర్గమాకాండం 4:22 ఇది వాక్యం. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటారు. వాక్యంలో నుండి దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. నిర్గమాకాండం 4:32 చదువుతాడు. పెద్దది నువ్వు అన్నం తిన్నట్లేవు గబగబ చదువు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనుమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనలని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని. అందరూ నాకేంటుందండి, మీ కళ్ళు తిరిగే మాటలు చెప్తాను నేను. ఇది కొంచెం మీకు అర్థం కాదు. ఇది మిస్టరీ ఆఫ్ ఫస్ట్ వన్ సన్. జ్యేష్ఠ కుమారుడు మీకు అందరూ కొద్ది నిమిషాలు ఏడవాలని చెప్పే మాట. జ్యేష్ఠ కుమారుడి మీద తండ్రి పాపాలు. అందుకే నీవు కుమారుడి మీద ఆయన పాపంలో మోపేది చూడండి. అందుకే ఏమన్నా తెలుసా, హిందువుల పద్ధతి ప్రకారం పెద్దోడు తండ్రి చచ్చిపోయినప్పుడు తలకి ముట్టు పురుగు పెడితే వాటిని కొన్నామ నరకం నుండి విడుదల పొందుతాయి. అది జ్యేష్ఠ కుమారుడి యొక్క లక్షణం. ఇప్పుడు నా జ్యేష్ఠ కుమారుడు ఎవరు? సృష్టి అంతట్లోకి వెళ్ళా ఇశ్రాయేలీయులు దేవుని జ్యేష్ఠ. నా జ్యేష్ఠ కుమారుడు పోనీయట్లేదు కాబట్టి నీ జ్యేష్ఠ కుమారుడిని చూస్తాను. మీరు ఇంటారా? నేను అందరు కలిపి పైకెళ్తున్నట్టు తండ్రి అయిన దేవుడు తన జ్యేష్ఠ కుమారుని శిలువలో దేవుడు ఎందుకు తెలుసా? జ్యేష్ఠ కుమారుడు మీరు వినేది జాగ్రత్తగా ఉంటారా? ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడి మీద అపవాది కన్ను ఉంటుంది. జ్యేష్ఠుడు త్వరగా పాడైపోతాయి. జ్యేష్ఠుడిని సాతాన్ని అటాక్ చేస్తాడు. కరెక్ట్గా కదర్చలేదు. అందుకనే కయ్యూని పరిస్థితి అట్లా అయిపోయింది. ఏసేవ పరిస్థితి అట్లా అయిపోయింది. రూబేను పరిస్థితి. మీ ఇంట్లో
మీ జ్యేష్ఠుల కొరకు తల్లిదండ్రులు చాలా తల్లిదండ్రులు. అందుకే ఏమంటాడంటే నీ కుమారుడిని నీ జ్యేష్ఠుని దేవుని ప్రతిష్ఠించాలి. మీ జ్యేష్ఠుని ప్రతిష్ఠించకపోతే అపవాది కొట్టేస్తాడు. గట్టి మీకు అర్థమైందా? ఇప్పుడు జ్యేష్ఠత్వం దేవుడు మార్చేశాడు. జ్యేష్ఠత్వం ఎవరికి ఇచ్చాడు చెప్పిన? ఇశ్రాయేలీయులకు కాదు. జ్యేష్ఠత్వం ఇప్పుడు సంఘాలు ఇచ్చాడు దేవుడు. అందుకే చూడండి, అందుకే 12 అధ్యాయంలో తీయదు జ్యేష్ఠుల సంఘము అని. ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందో తెలుసా? మనము ఇప్పుడు మీరు కందులో కందులు పాపాలన్నిటి కొరకు ప్రభు దగ్గర అది జ్యేష్ఠ మామూలు విషయం కాదు. నేను మీ జ్యేష్ఠ కుమారుని సంతానం మీకు అర్థమైంది. ఆ సత్యం దగ్గర దేవుడు మోషే కుమారుని భయంకరం. ఎందుకు సంతోషించాడు? మోషే ఒక విషయంలో చేయలేదు. ఎందుకంటే తన కొడుక్కి సున్నతి చేయలేదు. ఎందుకంటే తన భార్య నిత్యానీయులు సున్నతి ఒప్పుకునేది కాదంట. నా కొడుకు సున్నతి చేయడానికి ఏం లేదని. మా తండ్రి నా గృహం చెప్పాడు నా సున్నతి చేయాలంటే అసలు ఒప్పుకునేది. నా కొడుకు చేయటం అది ఎప్పుడైతే చంపుతుంది చెప్పారు గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే రాయి తీసుకొని ఆ కొడుకు సున్నతి చేసి ఆ సున్నతిని భర్త కాళ్ళ దగ్గర పడేసి అంటుంది, నీవు నా రక్త సంబంధులైన పెళ్లి. రక్త సంబంధి అంటే అర్థం ఏంటి చెప్పిన? నా నిబంధన పెళ్లికి వెళ్ళారు. దేవుడు ఆ కుమారుని విడిచిపెట్టాడు. అక్కడే చదవండి తర్వాత 24 నుంచి గమ్మ చదువుతావి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చట్టం చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల ఎదుట అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువని అంతటా ఆయన అతన్ని విడిచాడు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యుడు. రక్త సంబంధం మామూలు సంబంధం చెప్పనా? 3 బంధాలు ఉన్నాయి. 2 బంధాలు చెప్తారు. భర్త భార్య మధ్యలో బంధం మొదటి శరీరం. భర్తలు నేను భార్య. నా డ్యూటీ ఎంతవరకు మీకు అన్నం వండి పెట్టడం వరకు తింటే తిను, లేకపోతే అది శరీరం. ఐదుగురు ఏమంటారు? నా పని ఏంటంటే బియ్యం తెచ్చి నీ మొఖాన్ని పడేయటం అంతే. నాకు అది శరీరం. నీ మధ్య ఉన్నది రక్త బంధం అంటే తెలుసా? మీరిద్దరు దేవుని నిబంధనను గైకొనకపోయారో మీ కుటుంబం మీద అపవాది కనిపిస్తుంది. రక్తము దేవుని గుర్తంటే మీకు అన్నారు. అమ్మగారు ప్రాంతంకి 5 రోడ్ల నుండి తిరిగేయడం నిబంధనలు కాపాడు. కుటుంబాన్ని అపవాది కనిపిస్తుంది. రక్త బంధము అంటే దీని బ్లడ్ కోవనే. బ్లడ్ బాండ్ అంటే రక్తం ఇప్పుడు కూడా నిబంధనకు మోసే రక్తానికి. భార్య భర్తల మధ్య బంధం ఏంటంటే నిబంధన బంధం. ఆ భర్త ఏం చెప్పాలో చెప్తే, నేను ఇద్దరు కలిసి దేవుని ఆత్మ లోపడతాను. అది పిల్లలు తీసుకు 5 ఏం ప్రమాణం చూపిస్తారు? కడిమేమో లేవు, ఆరోగ్యమని శరీర బంధమే. అదో అయ్యా పెళ్ళిన ఫాస్ట్గా అది శరీర బంధమే తెలుసుకోవాలి. నేను ఇద్దరు దేవుని మార్గంలో నడుచుకుంటామని ప్రమాణం చేయాలి. అది రక్త బంధం.
దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ముందు ఏమైనా చెప్తే చెప్తారా? మీరు చాలా విషయాలు అయ్యా నాకు సంబంధం లేదు, నిబంధన సున్నతి మాకు ఇష్టం లేదు, మా మిథ్యానీయులు సున్నతి మాకు నా కొడుకు మీద చేసేవో నీకు నాకు సంబంధం లేదని గొడవ పెట్టుకునేది ఎవరు? నా పని ఏంటి? శరీర బంధం నేను అన్నం పెడతాను తింటే లేదు. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యా మన ఇద్దరు మధ్య ఉన్న బంధం శరీర బంధం కాదు, ఏంటది? దేవుని స్తోత్రం చెప్పండి, చేయండి, పెద్దగా చెప్పండి. మీరు అన్నండి అది భయంకరమైన వచ్చింది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పరా, అసలు ముందు సైన్ లేదు, క్షణంగా చంపడానికి వచ్చేసాడు. సత్రములో అతనిని సంపర్కించాడు. అంటే నేను చెప్పిన అతని అంటే బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే మోసే కొడుకులు కూడా తప్పదు. కానీ ఈరోజు లోకం అంతటి మీద ఇంటున్నారా బాధించి క్రైస్తవ కుటుంబాల మీద శాపం ఎందుకుందో తెలుసా? రోజున ప్రభు బిడ్డలు దేవుని నిబంధనలు ఏమైపోయారు? నేను మీకు ఏం చెప్పాను? ఫస్ట్ జ్యేష్ఠ కుమారుడు రాసింది అందుకే భయంకరమైన శాపముని యొక్క భయంకరమైన ఆలోచన జ్యేష్ఠ కుమారులను చంపేశారు. ఆ రోజులో ఓన్లీ పవర్ ఏంటంటే ఈజిప్టుకున్న రథాలు ప్రపంచంలో ఎవరికి? ఈజిప్టులు యుద్ధవీరు, వాళ్ళ దగ్గర అంగులు బాణాలు అసలు ఎవరి దగ్గర ఉండవు. వాళ్ళు బాణాలు వేయకుండా నేర్చుకోరు. భయంకరంగా వస్తుంది, దుమ్ము రేపుకుంటూ వస్తుంది. అది పరిస్థితి కదా, అది హోల్ పవర్ కత్తిస్తున్నాడు. ఇస్రాయేలు మిమ్మల్ని ఒక్కరిని కూడా పట్టకుండా నరికేస్తాను. ఎందుకంటే నేను మా జ్యేష్ఠ కుమారుడిని అర్థమైంది. అప్పుడు ఇస్రాయేలు భయంకరమైన పరిస్థితి. 10వ వచనం చూడండి. 10వ వచనం. ఫరో సమీపించుచుండగా చదువుమా. ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మా జోలికి రావద్దు. మైక్ సహాయం చేస్తుందంటే నిద్రపోయి నా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము మేలని చెప్పి అందుకు మోషే ప్రార్థన చేసేవాళ్ళు 3 రకాలైన. మొదటిది, వారు ప్రార్థన చేస్తారు కానీ దేవుని మీద ఆధారం. వారు ప్రార్థన చేస్తారు కానీ సొంత జ్ఞానాన్ని, సొంత ఆలోచనను విడిచిపెట్టారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ సొంత జ్ఞానాన్ని, చెప్పండి, సొంత ఆలోచన అరణ్యంలో వస్తూ ఉండగా వాడు ప్రార్థన చేసి అంటారు, మమ్మల్ని ఎదురు తెచ్చేవాళ్ళ ఐగుప్తులో మాకు సమాధులు లేవని తెచ్చారా? ఇప్పుడు బాగా ఇంటున్నారు. ఐగుప్తులో చచ్చిపోవటం బెటరా, అరణ్యంలో చచ్చిపోవటం బెటరా? సత్యవాడు ఎక్కడైతే ఏమైంది కానీ వీళ్ళు భలే ఆలోచిస్తున్నారు. ఐగుప్తులో చావటం బెటర్ అంట. ఎందుకని? అక్కడ సమాధులు ఉన్నాయి. ఏమైనా
మీకు బాగా వినండి. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? జీవము గల దేవుడు ఏమంటాడంటే ఐగుప్తు నుంచి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఐగుప్తు దేనికి ఫేమస్ చెప్పండి? సమాధులకు ఫేమస్. దేనికి? పిరమిడ్స్ ఉంటాయి కదా. సమాధుల మధ్యలో ఎవరు ఉంటారు? బతికిన వాళ్ళు ఉంటారు, సచ్చిన వాళ్ళు ఉంటారా? అలాంటి సచ్చిన వాళ్ళు అందుకే సమాధులు అక్కడ. దేవుడు అన్నాడంట, మీరు జీవం గల దేవుని పెట్టు, సచ్చిన వాళ్ళ మధ్యలో మీరు ఉండకూడదని తీసుకొస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? సచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. నేనన్నా పొరుగు రైలుకి మీకు అర్థమైందా? మాకు ఐగుప్తులో కొంచెం బాగుంది. ఏమైనా జ్ఞానం ఉందా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వెనక్కి వెళ్ళిపోయి ఏం చేయాలనుకుంటున్నారు? ఐగుప్తీకి రెండవ ప్రార్థించేవాడు. రెండవ రకమైన దయచేసి 15వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ అధ్యాయం ఎందుకంటే ముగించవచ్చు. మా ఇష్టమైతే దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం. వచ్చాయి 14 వచ్చాయి 11 దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14, 11. తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిని ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకు లేదు. మా దేవా యెహోవా, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమందనీయకుము అని ప్రార్థింపగా, నీవే మాకు నీవే మాకు దిక్కు. ప్రార్థించే రెండు వాడు ప్రార్థిస్తారు, కానీ సొంత ఆలోచన చొప్పునే ప్రార్థిస్తారు. ప్రార్థించారు, కానీ ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోతారు. ప్రార్థిస్తున్నారు, కానీ దేవుని మీద. కానీ యెహోషాపాతు ఆశ ప్రార్థించే వ్యక్తి యొక్క లక్షణం చూడండి. ఇప్పుడు 14 అధ్యాయం 50 నేను మీకు కోరికలుగా చెప్పేస్తాను. చాలా టైం మీరు ఎవరు రాసుకున్న సమస్య పరిష్కారం, ప్రాబ్లం అంటే భయంకరమైన సమస్య వచ్చింది, పరిష్కారం. దేవుడు ఏ విధమైన పరిష్కారాన్ని ఇవ్వగలడు? మళ్ళీ ఇక్కడ రెండు మాట్లాడుతాను. మానవుడు ఏర్పరచుకునే పరిష్కార మార్గం రెండు, దేవుడు అనుగ్రహించి పరిష్కారం. మానవుని పరిష్కారం ఏంటి? అందుకు నాకేంటి? ముందుగా వెళ్ళలేదు, అటువైపు ఇటువైపుగా వెళ్ళారు. ఎందుకని? బయట ఇంకా ఒకే ఒక మార్గం ఏంటది? వెనక్కి వెళ్తే ఎవరున్నారు? యుద్ధమా? మిగిలింది ఏంటి? వాళ్ళకి వెళ్ళి దండం పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కనుక వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోయి మానవ పరిష్కారం చదువు 11 వచ్చిన రేపు మా కండం 14 చదివిస్తే మా
ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇటు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము మీతో ముందే ఐగుప్తులని చెప్పారంటే మీకు ఎంత ప్లాన్ చూపించారంటే అంటే మానవ పరిష్కారం చూస్తారు, కానీ దేవుని పరిష్కారం ఏంటంటే ఇది మీకు చెప్తారు. 12 వచ్చిందండి, మా జోలికి రావద్దు. 13 వచ్చేది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలు పెద్దగా చెప్పండి అన్నమాట. మీకు రాత్రి చెప్పే వాక్యం మీరు పెద్దగా చెప్పండి, పెద్దగా ఇంకా పెద్దగా నా వర్తమానం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏమో వాక్యం చెప్పారంటే ఏం చెప్పాలి? బాగుందా? చెప్పండి, వాళ్ళ మొక్కకి వెళ్ళి చూడండి, సెకండ్ చెప్పండి, సెకండ్ ఎట్లా పట్టుకోండి, వాళ్ళ మొక్కకి వెళ్ళి చూడండి. నేను చెప్పాను మాట చెప్పండి, మీరు ఊరకే నిలుచుని యెహోవా కలుగు చేయ రక్షణను. రెండో మాట, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయి. కొన్ని రాసులు ఊరట నిలుచుంది అన్న మాటలో 5 అర్థాలు చెప్తారు. 5 అర్థాలు. ఊరట నిలుచుంది అంటే మనం ఏమర్థం చేసుకుంటాం? ఇటు మమ్మల్ని అసలు కదలకుండా కూర్చోవచ్చు. ఊరట నిలుచుంది అంటే 5 అర్థాలు. మొదటి అర్థం రాదు. కీర్తన 46. కీర్తన 46. ఇది మొదటి. ఊరకుండు అంటే అర్థం ఉంటుంది. మీరు రాసుకుంటున్నారా? ఇది మీకు అసలు అర్థమే కాదు. ఊరకుండు అంటే మీ సొంత ప్లాన్, మీ సొంత ఐడియాని పడుతుంటాయి. మీకు అది మరి ఈ ఒక్క మాట చెప్పడానికి మీకు 1 గంట టైం కావాలి. 9వ వచనం చదువు. 8, 9 గబగబా. ఓడుకుంటుని అంటే అర్థం నీ దేవుడు ఎంత మహాదేవుడు. ఈ మొదటి వచ్చిన చదివితే కళ్ళు తిరిగిపోతాయి. 46వ కీర్తన మొదటి వచ్చింది. దేవుడు మనకు చూసారా? ఈ వచనం చదువుతుంటే మీకు ఆశ్చర్యం. భూమి భూమి అందరు చెప్పండి, భూమి చూసి భయపడుతున్నారు, కాళ్ళు చూసి భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? మీ దేవుడు ఎంత గొప్ప దేవుడును అర్థం చేస్తారు. మొదటి ఊరకుడి అంటే అర్థం ఉంటుంది. మీ దేవుడు ఎంత వీళ్ళకి నిలబడి చాలా దానికైనా ఇష్టపడాలి, కానీ వెనక్కి. ఎందుకంటే దేవుడు అంటే మనం అంతగా ఊరకుడు అంటే 2వ అర్థం. మీకు కళ్ళకి ఒక వచనం దొరికింది నాకు.
నా బుర్రలో 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినంత వెలుగు వచ్చింది. యెషయా 30:15. యెషయా 30:15 చదువు. పెద్దలు చదువు, కవర్ చదువు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. ఊరకుండేంత అందరి తలలు పైకెత్తండి. నాకేం పెద్దలు చెప్తాను. ఊరకుండేంత రెండో అర్థం ఏంటి తెలుసా? కమ్ బ్యాక్, మరలి. మరల వచ్చి ఊరకుంటే మీరు ఏమైపోతారు? ఇంగ్లీష్ లేకపోతే ఇన్ రిటర్న్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఇన్ రిటర్న్ అండ్ రెస్ట్ ఈజ్ యువర్ సెల్ఫ్. మీరు తిరిగి రండి అంతే, మీరు ఏం చేయొద్దు. మీరు ఏ విషయంలో అవిధేయుడు అయ్యావో, ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచావో, ఏ విషయంలో ప్రభువుని గాయపరిచావో ఒప్పుకొని తిరిగి. దీనికి మంచి ప్యారలల్ వచ్చింది. యోవేలు 2:12. యోవేలు 2:12. ఇప్పుడైనా మీరు ఇప్పుడే రండి, ఉపవాసం రండి. ఏ విషయంలో అవిధేయురాయో, ఏ విషయంలో దేవుని దుఃఖపరిచావో ఒప్పుకుంటూ రండి అంతే. తప్పిపోయిన కుమారుడు చేయాల్సిన పని ఏంటి? ఒకటే ఒకటి, తను తప్పు చేసుకుని తిరిగి అంతే. దేవుడు గొప్ప ఇంగ్లీష్ బైబిల్ చాలా తర్వాత మళ్ళీ యెషయా 30:15. బంగారపు వచ్చిన కొన్ని కోట్ల రూపాయలు కూడా వచ్చినంత సమానం కాదు. చెప్తాను. ఊరుకునేంటి మూడవ అర్థం. మీరు ఊరకుండి నమ్ముకునేట వలన. ఇంగ్లీష్ బైబిల్ ఏమిటంటే మూడవది ఊరకుండి. పెద్దగా చెప్పాలి. ఊరకుండి దీని అర్థం ఏంటి తెలుసా? మీరు సొంత ఐడియాలు అయిపోతుంది, సొంత ప్లాన్లు అవి అయిపోతుంది. కష్టాలు మా ఆయన దగ్గరికి వెళ్దాం, అప్పు చేస్తాం, ఆడ దగ్గరికి వెళ్దాం, ఈ దగ్గరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయిపోతాయి. అది మీద ఏం చేయలేదు. వచ్చి దైవతుడు నిలిచే మాట్లాడలేదు. అయ్యా అప్పులో వచ్చారు అంటే ఊరుకుండి నమ్ముకుంది అంతే. దేవుడు గొప్ప కార్యం. ఊరుకున్నట్టు మూడవ ఎన్ని ఆయన మీద 4 పట్ల చెప్పిన 37వ 6వ వచ్చిన 37:6 కీర్తన 37:6 చదువు. యెహోవా ఎదుట అందరూ తలకాయ పెట్టండి. చెప్పండి అందరూ. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. అందరూ పైకి తలకాయ పైకి నాకు వచ్చిన అర్థం చూసా అంటే మోసుకొని కనిపెట్టుకోవాలి. ఏం చేస్తావు తెలుసా? దేవుని ఎదుర్కొంటే దేవునికి ఐడియాలు ఇస్తూ ఉంటాం. చేస్తే ఎలా ఉంటుంటావు, అది చేస్తే ఎలా నోరు మూసుకొని పెంచి మీకు అర్థమైందని నేను చెప్పింది. మౌనముగా ఉండి నా కష్టం, మా ఇంట్లో పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా వాడి పరిస్థితి, మౌనం. అది మూడవ. మీకు 3, 4 అంటే మీరు వింటారా? చెప్పనా మీ పళ్ళు తిరిగిపోతాయి. ఈ వచ్చిన అర్థం నీటి గంతులు ఎట్టారు. 9వ వచ్చిన గమవచ్చుతుంది. 8 చదువు.
ఏంటంట ఏంటంట ఏం సంవత్సరించుకుంటారంట? కరెక్ట్గా చెప్పండి. వీధి కాదు, ఊరు కాదు, ఇంకా మీ కళ్ళు తిరిగి వచ్చింది చెప్పిన 34 వచ్చింది. ఏంటి? భూమిని, ఊరు కాదు, దేశం కాదు, ఇదేంటంట? అంత దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఎట్లా చదవాలి? కనిపెట్టుకోవడం చాలు. కొంత ఫాస్ట్ ఫుడ్ అంటే కదా, ఫాస్ట్ అయిపోవాలి. ఎలాగో ప్లేట్లో వేసుకోవడం వచ్చింది. వెయిట్ చేయడం మనకి ఇష్టం. మనం ఏం చేస్తాం? ఇంత ప్రభు దగ్గరికి కాకుండా అన్ని రాసుకుందాం. ప్రభు పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, 4 వాడికి ఇది, 3 వాడికి ఇది, అయిపోవాలి. అన్ని ఆయన ప్రభా తనక పెట్టి స్టాప్ వేసి తొందరగా అయిపోవాలి. మనకి ఏం చేయడం రాదు. యెషయా 41 గబగబా ఫాస్ట్. దాని దగ్గర ఏం నేర్చుకోవాలి తెలుసా? సహనముతో వీళ్ళందరూ తనక పైకెత్తినాక చాలా కనిపించాలి. అబ్రాహం గారు కూడా రావాలి. ఏం చేశారు? అబ్రాహం గారు మన అబ్రాహం గారు ఏం చేశారు? చాలా మాత్రమే హార్ట్ని ఫినిష్ అయ్యారు. ఏం చేయలేకపోయారు? దేవుని సమయం కొరకు వాళ్ళు అయ్యా మీ ఓపిక చాలా గొప్పగా ఉంది. అక్కడ కూర్చొని కుర్చీ కానీ అక్కడ ఏం రండి కూర్చోండి. చివరికి 5 నిమిషాలు కూర్చోండి. రండి ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది, రండి కూర్చోండి. మీరు కూడా రండి, ఇక్కడ కుర్చీ ఉంది ఖాళీగా ఉంది. ఎన్ని అర్థాలు చెప్పాను? మొదటి అర్థం ఏంటి? ఓడిపోయిన అర్థం ఏంటి? ఆయన శక్తిని తెలుసుకుంటారు. రెండో అర్థం ఏంటి? తిరిగి వచ్చుట. ఏ అవిధేయతలు పడిపోయావో అవి. మూడో అర్థం ఏంటి? దేవుని మీద. 4వ అర్థం ఏంటి? మౌనంగా ఉండి కనిపెట్టాలి. 5వ అర్థం చెప్తాను. ఊరకు నుండి అంటే దినోత్సవం 2వ గ్రంథం 20 ఊరకు నుండి అంటే 5వ అర్థం ఏంటి తెలుసా? దేవుని యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని 15 నుంచి చూడండి. 15 చదివేసి చదువు చదవండి. చూసారా? ఏ యుద్ధానికైనా పరిశుద్ధ అలంకారాలు తెలుసుకుని వెళ్తారా? వాళ్ళు పరిశుద్ధ అలంకారాలు తెలుసుకుని స్థుతించకుండా వెళ్తున్నారు. అంటే వెళ్ళేసరికి శత్రువులు ఏమైపోయారు? శవాలైపోయారు. 5వ అర్థం దేవుని స్థుతించారు. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలలు ధర్నాలు ఎవరు చేశారా? దేవుని స్థుతించారు. అంటే చెరసాలు ఏమైంది? ఓరకుడు అంటే 5 అర్థాలు చెప్పారు. చెప్పండి. మొదటి అర్థం ఏంటి? ఎంతసేపు ఇప్పుడు మర్చిపోయాము కదా. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. దేవుని యందు విశ్వాసం. రెండో అర్థం ఏంటి? ఏ విషయంలో అవిధేయుడమయ్యావో ఆ విషయంలో మూడవ అర్థం ఏంటి? దేవుని మీద సొంత ఐడియా మీ పట్ల సొంత. నేను 4వ అర్థం చెప్పండి.
ఆయన చేసేంతవరకు కలిసి వెళ్తారు. జరుగుతుంది అర్థమైంది. నేను లోపల తెలుసా మనం ఓడిపోవటం చేస్తాను. ఒక పిల్లడు బాగా ఎగురుతా ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నాడు, కదలకుండా కూర్చోడు. కదిలేవో నీకు డబ్బులు పడితే వాడు కదలకుండా కూర్చున్నాడు. ఇప్పుడు అల్లమ్మ అరే ఇప్పుడు ఊరుకున్నావా అంటే పై కూరుకున్నాడని లోపల ఎగురుతాడే ఉన్నాడు. మనకేం చేత కదా ఏదో పెంచాలి. అందువల్ల ఉన్న సమస్య కన్నా ఇంకా ఎక్కువ సమస్య ఇప్పుడు మానవ పరిష్కారం ఏమని అనుకున్నారు వీళ్ళు? మానవ పరిష్కారం ఏంటి? వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని పరిష్కారం ఏంటి? దేవుని పరిష్కారం ఇప్పుడు అందరూ జాగ్రత్తగా రెండు ముగిచ్చేస్తాను, మీకు గొప్పగా అర్థమైపోతుంది. నాకేం ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అడిగాడు, కందూరులో ఉన్న ప్రభుత్వం నన్ను ఏం చేయమంటారు? వెనకాల పర్వతైన్యం వస్తుంది కదా, నన్ను నేనేం చేయమంటారు అని అడిగారు. ఇంకో మీరేం చెప్తారు దేవునికి? మీరు ఎర్ర సముద్రం పాయలు చేయమని చెప్తారా? ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు అవుతుందని మీకు నమ్మకం. మరి ఏం చెప్తారు మీరు? దేవునికి ఏం ఐడియా ఇస్తారు? దేవుడు చేస్తే ఆ పర్వని పర్వతైన్యం తప్పమంటారు, అంతే కదా. ఇప్పుడు దేవుడికి ఏమై చేస్తారంటే, దేవా మీరు వడగలు కురిపించుకుని మీకు అలవాటే కదా, 2-3 లారీ లోడ్లు వెనకాల అడుగు పడింది అని ఐడియా ఇస్తారు, అవునా కదా? కానీ ఎర్ర సముద్రానికి ఎందుకని? ఆ పరిష్కారంలో ఉండే 3 ఆశీర్వాదాలు చెప్పి ముగిస్తారు. మొదటి ఆశీర్వాదం చెప్పిన ఇశ్రాయేలుల విశ్వాసాన్ని బలపడుతుంది. ఆయన నామమును అది మాత్రం. రెండవ చాలా గొప్ప ఫరో సైన్యానికి ఒక అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. ఫరో సైన్యాన్ని దేవుడు చంపాడా? వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోయారా? చెప్పండి. ఆ ఎర్ర సముద్రం పాలైపోయినప్పుడు అక్కడ వాళ్ళని గ్రహించి దేవుడు మహాశక్తి గల దేవుడిని రక్షించుతాడు. వాటి హృదయం కఠినం చేసుకుని మధ్యలో అందుకని వాళ్ళంతటి వాళ్ళే. రెండో, దేవుడు వారికి అవకాశం ఇచ్చారు. మూడవ చెప్పిన ఎందుకు ఐగుప్తీయులు కనుక చావకుండా ఉంటే జీవితకాలం వెంటాడేవాడు. ఇక ఎన్నడూ ఐగుప్తీయులు వెంటాడుకుంటే దేవుడు మొత్తాన్ని ఏం చేశాడు? జీవితంలో ఎన్నడూ ఐగుప్తీయులతో వెంటాడు. మీకు అర్థమైంది? ప్రభు మీతో మాట్లాడేది రాత్రి దేవుడు మీకు చెప్పేది మీరు ఊరకే అంటే ఎన్ని అర్థాలు నేర్చుకోదు. ప్రభు నాతో మాట్లాడినట్టు, ప్రభు నాతో మాట్లాడిన మాటే మీకు చెప్తుంది. ఎంత అర్థం! నీ దేవుడు మహాశక్తి గలవాడు. అమ్మ కళ్ళు పైకి నాకు బాబు నువ్వు చేత కాని దేవుడు, మాట్లాడలేని దేవుణ్ణి నమ్మకం, మహోన్నతుడైన దేవుణ్ణి నీ దేవుడు ఎంత శక్తిగా నీ పిల్లలను రక్షించలేని చేతకాని దేవుడు, నీ సమస్యను తీర్చలేని దేవుడు. రెండవ
ఏ విషయంలో నువ్వు రక్షణ పొందావు, లోకంలో వెళ్ళిపోయావు, ఏ విషయంలో విలువలు ఎందుకు నీ విషయంలో దేవుడు తన కార్యం చేయట్లేదు అది నువ్వు తెలుసుకుని గొప్ప తిరిగి ఆయన మీద మనుషుల వైపు ఆయన తప్పదు చేస్తాడు. ఆయన చేసేంత వరకు మౌనంగా ఉండి గడపదు. 5వ వాక్యం ఆయన యెహోవా మీ పక్షాన దేవుడు నాకెందుకు పోరాడుతున్నా స్థాయికి పోదు అనుసు జలసముద్రం చేయదు. జలసముద్రం ఏమైపోయింది? అందరు తలపై. ఇప్పుడు ఇంకొక రాజ్యం ఆయన 3 చేశాడు. మొదటిది జలసముద్రం, 2 బండలు చేశాడు, 3 యోర్దాన్ని చేశాడు, తర్వాత ఇంకోటి 4 పరిశుద్ధ స్థలంలో అడ్డు తెరడం. అది దేనికి ఆయన శిలువలో ఆయన శరీరం ఏం చేయగలిగి కొత్త మార్గాన్ని న్యూ వే. ఆ న్యూ వే తండ్రిలోకి ప్రవేశించే నువ్వు వెళుతున్న సమస్యలు భయంకరంగా ఉంటాయి. అది నీకు సమస్య, దేవునికి సమస్య. ఆయన బలవంతులను మోకరితను ఆయన తీర్చగలరు. ఆయన పరిశుద్ధ రక్తం ప్రార్థిస్తుంది. అందరూ ప్రార్థిస్తున్నారు. 2 నిమిషాలు ప్రయత్నిస్తుంది. ప్రభు దగ్గర వచ్చి ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరే దేవునికి అవిధేయులు ప్రభు దగ్గర క్షమాపణ అందరూ ప్రార్థన. దేవా మీకు వందనాలు, స్తోత్రులు. యేసయ్యా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రం. మీ మాటలు ప్రభువా మా మధ్యలో మీ సేవకుల ద్వారా అయా మంచి నేలన పడిన విత్తనాల వల్ల అవి మాకు కరాలు ప్రభువా మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మా కుటుంబాలు క్షేమాభివృద్ధి కొరకు